హలో అండి అందరికీ. ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్లో భాగంగా హారతి అనగా శిశువులను రక్షించే దేవత, పాపులను శిక్షించే దేవత, సంగీతంలో ఒక రాగం, ఒక గొప్ప కట్టడం. ఆన్సర్ శిశువులను రక్షించే దేవత. ఇక్ష్వాకు రాజ్య చిహ్నం ఏమిటి? సింహం, వృషభం, వరాహం, గరుడ. ఆన్సర్ సింహం. ఎవరి కాలం నుండి దేవాలయ నిర్మాణం ముమ్మరంగా సాగింది? యెహువుల శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, శ్రీశాంతమూలుడు. ఆన్సర్ వచ్చేసి యెహువుల శాంతమూలుడు. శ్రీ పర్వతస్వామి ఏ రాజ్యవంశీయుల కులదైవం? వీరిని శ్రీరాముని వంశస్థులుగా కూడా పేర్కొంటారు. శాతవాహనులు, ప్రాచీన పల్లవులు, సాలంకాయనులు, ఇక్ష్వాకులు. ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకులు. అశ్వమేధ, వాజపేయ, అగ్నిస్తోమ, అగ్నిహోత్ర కత్రువులు చేసిన పాలకుడు ఎవరు? రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు, యెహువుల శాంతమూలుడు. ఆన్సర్ వచ్చి వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. యజ్ఞశ్రీ నిర్మించిన నాగార్జున కొండలోని శ్రీ పార్వత విహారానికి మరమ్మతులు చేసిన వీరపురుషదత్తుని సేనాని ఎవరు? వాసిష్ఠీపుత్ర సందశ్రీ, శివస్కంద శాతకర్ణి, భవంత ఆనందుడు, బోధిశర్మ. ఆన్సర్ వచ్చి భవంత ఆనందుడు. ఇక్ష్వాకుల కాలంలో తలవర అనగా ఒక వృత్తి, రాజు సైన్యం, సేనాధిపతి, సామంతరాజు, నాణెం. ఆన్సర్ వచ్చి సేనాధిపతి ఆర్ సామంతరాజు. పుష్పభద్రేశ్వర ఆలయం, అష్టభుజ స్వామి ఆలయం, హారతి దేవాలయం వీరి కాలం నాటి నిర్మాణాలు. ఇక్ష్వాకులు, ప్రాచీన పల్లవులు, సాలంకాయనులు, వేంగి చాళుక్యులు. ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకులు. వీటిని జతపరచుము. ఇక్ష్వాకుల జన్మస్థలం చెప్పిన వారి చరిత్రకారులు. ఉత్తర భారతదేశం వచ్చి రబ్సన్ మరియు బూలర్ చెప్పారు. కన్నడ ప్రాంతం వచ్చేసి వాఘేల్ చెప్పారు. తమిళనాడు గోపాలాచారి. కృష్ణా తీరం అన్న ఆంధ్రులు అని చెప్పిన వారైనా కానీ కాల్డ్వెల్. మనకి ఆన్సర్ వచ్చేసి 3 అన్నమాట. ఇక్ష్వాకులకు సంబంధించి సరికానది గుర్తించము. స్థాపకుడు వాసిష్ఠీపుత్ర శ్రీశాంతమూలుడు. కరెక్టే. వీరి చిహ్నం పులి కాదండి, వీరి చిహ్నం సింహం. కాబట్టి వీరి సింహం పులి అనేది సరికానిది. సతీ ఆచార్యం పాటిస్తున్న స్త్రీలు శిల్పం ఇచ్చట బయటపడింది. రామిరెడ్డిపల్లి, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, నాగార్జునకొండ. ఆన్సర్ వచ్చేసి నాగార్జునకొండ. ఇక్ష్వాకులకు సంబంధించి సరి అయినది గుర్తించము. వీరు వైష్ణవ బౌద్ధులను ఆదరించారు. వీరి శాసనాలు నాగార్జునకొండ, జగ్గయ్యపేట, అమరావతిలో కలవు. ఆకుపచ్చని రాతిపై శిల్పాలు మందాత శిల్పం వీరి శిల్పకళకు నిదర్శనం. వీరి వంశంలో గొప్పవాడు రుద్రపురుషదత్తుడు కాగా చివరివాడు. ఇది వచ్చేసి మనకి రాంగ్ అండి, ఇవన్నీ కరెక్టే కానీ. కాబట్టి మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ABC. నాగార్జునకొండలో వీరి గురించి తవ్వకాలు జరిపిన ప్రముఖ ఆంధ్ర పురావస్తు శాస్త్రవేత్త ఎవరు? కృష్ణస్వామి, ఆర్ సుబ్రహ్మణ్యం, అలెగ్జాండర్ రే, పైవారందరూ. దీని ఆన్సర్ వచ్చేసి ఆర్ సుబ్రహ్మణ్యం అండి. అక్కడ చేసిన తవ్వకాలు చేసినది ఆర్ సుబ్రహ్మణ్యం. నాగార్జునకొండ చూడదమ్మగిరిపై చైత్య గృహమును నిర్మించినది ఎవరు? ఉపాసిక బోధశ్రీ, శాంతశ్రీ, అటవీ శాంతశ్రీ, కొండబలిశ్రీ. ఈవిడ గొప్ప బౌద్ధ సన్యాసి అండి. ఉపాసిక బోధశ్రీ వచ్చి సరైనది. ఏ ఇక్ష్వాకు రాజు కాలమును ఆంధ్ర బౌద్ధ మత చరిత్రలో స్వర్ణయుగంగా భావించవచ్చు?
ఇక్ష్వాకులందరిలో ఈ రాజు మాత్రమే బౌద్ధ మతంను స్వీకరించారు. ఆప్షన్లు చూద్దాం. మొదటి శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, రెండవ శాంతమూలుడు. ఆన్సర్ వచ్చేసి వీరపురుషదత్తుడు అండి. ప్రపంచంలో ఎక్కడా కనిపించని గొప్ప ధ్వని కట్టడం ఎక్కడ ఉంది? అమరావతి, నాగార్జునకొండ, కాంచీపురం, పట్టిప్రోలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాగార్జునకొండలో ఉందండి. ఈ క్రింది వానిలో యెహోవా శాంతమూలుడు నిర్మించని దేవాలయం ఆయన కట్టలేదంట. ఆ దేవాలయం ఏంటో ఇప్పుడు చూద్దాం. రామలింగేశ్వరాలయం, పుష్పభద్ర నారాయణస్వామి దేవాలయం, కార్తికేయుని దేవాలయం, హారతి దేవాలయం. హారతి దేవాలయం, కార్తికేయుని దేవాలయం, పుష్పభద్ర దేవాలయం అన్నీ ఆయనే కట్టించారండి. ఈ రామేశ్వర ఆలయం మాత్రం ఆయన కట్టించలేదు. కాబట్టి మనకి ఆప్షన్ వచ్చేసి రామలింగేశ్వర ఆలయం. సామ్రాట్ పదవిని పొందడానికి క్షత్రియులు జరిపే మహాయాగం ఏమిటి? సామ్రాట్ అనే పదవిని పొందడానికి చేసే యాగం పేరు అడుగుతున్నారండి. అశ్వమేధ, అగ్నిసోమ, అగ్నిహోత్ర, వాజ్పేయ యాగం చేస్తే మనకి సామ్రాట్ అనే పదవిని పొందుతారు. నాగళ్లను దానం చేసి వ్యవసాయాన్ని ప్రోత్సహించినది ఎవరు? శ్రీ శాంతమూలుడు, యెహోవా శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు. మనకి ఆన్సర్ వచ్చేసి శ్రీ శాంతమూలుడు అండి. ఈయనకి దీని మీద బిరుదు కూడా ఉంది. నాగార్జునకొండ వద్ద ఏ యుగానికి సంబంధించిన వేదిక బయటపడింది? అశ్వమేధ, వాజ్పేయ, నరమేధ, రాజసూయ. మనకి ఆన్సర్ వచ్చేసి అశ్వమేధ వేదిక బయటపడిందండి. అక్కడ దానికి సంబంధించిన ఆధారాలు దొరికాయి నాగార్జునకొండ వద్ద. ఉజ్జయిని పాలకుడు సాత్ర వంశానికి చెందిన రుద్రసేనుని కుమార్తె రుద్రభట్టారికను తన కుమారునికి ఇచ్చి వివాహం జరిపించినట్లు ఏ శాసనం తెలియజేస్తుంది? అమరావతి, నాగార్జునకొండ, రామిరెడ్డిపల్లి, జగ్గయ్యపేట. ఆన్సర్ వచ్చేసి నాగార్జునకొండ. ఇక్కడ మళ్ళీ మ్యాచింగ్ వచ్చిందండి. వాసిష్ఠి పుత్ర శ్రీ శాంతమూలుడు కుటుంబ సభ్యులు మరియు వారి సంబంధాన్ని జతపరచుము. భార్య, మనకి భార్య వచ్చేసి మటాటా శ్రీ అండి. కూతురు వచ్చేసి అటవీ శాంతిశ్రీ, కుమారుడు వచ్చేసి వీరపురుషదత్తుడు, సోదరి శాంతిశ్రీ హర్మశ్రీ. దీని ప్రకారం చూసుకుంటే ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అండి. వీరపురుషదత్తుని 6వ రాజ్యకాలంలో తన తల్లి గౌరవార్థం నాగార్జునకొండలోని అపర మహావినయశైల శాఖకు చెందిన మహాచైత్యంలో ఒక స్తంభాన్ని ప్రతిష్ఠించి తన వారందరినీ నిర్వాణం కలగాలని కోరుకున్నది ఎవరు? శాంతశ్రీ, హర్మశ్రీ, అటవీ శాంతశ్రీ, చటశ్రీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హర్మశ్రీ. ఇక్ష్వాకుల కాలంలో వృత్తి పన్నులను విధించబడ్డట్టు తెలియజేసే శాసనం ఏది? అమరావతి శాసనం, అల్లూరి శాసనం, జగ్గయ్యపేట శాసనం, విషపట్టి శాసనం. ఆన్సర్ వచ్చేసి విషపట్టి శాసనం అండి. ఈ క్రింది వానిలో దిగ్నాగుడు రచించిన గ్రంథం ఏది? చిత్తశుద్ధి ప్రకరణం, చతుశతకత, న్యాయప్రదేశ, అక్షరశతక. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి న్యాయప్రదేశ. ఇంకా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.